సినీ నటుడు కమల్ హాసన్ ఇటీవల చెన్నైలో ఒక సినిమా వేడుకలో మాట్లాడుతూ కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని చేసిన వ్యాఖ్య కన్నడ నాట ఆగ్రహావేశాలు రేకెత్తించింది. ఈ వ్యాఖ్యలపై కర్ణాటకలోని పలు పోలీస్ స్టేషన్లలో కమల్పై కేసులు నమోదైనాయి. కన్నడ భాషకు 2500 ఏళ్ల చరిత్ర ఉందని, తమిళ భాష కన్నడానికి జన్మనివ్వడం ఏమిటని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదలు అంతా ఆగ్రహించారు. జూన్ 5న విడుదల కానున్న కమల్ హాసన్ తాజా చిత్రం థగ్ లైఫ్ ప్రదర్శనలకు కర్ణాటకలో ఆటంకం ఏర్పడింది. ఇందుకు స్పందనగా కమల్ మాట్లాడుతూ, చరిత్రకారుల ద్వారా తాను తెలుసుకున్న చరిత్రనే ప్రేమతో చెప్పాను తప్ప తనకు వేరే ఉద్దేశమే లేదన్నారు. తన వ్యాఖ్యను ఉపసంహరించుకోవడం గాని, క్షమాపణలు చెప్పడం కానీ చేయబోనని, ఈ విషయాన్ని చరిత్రకారులు, భాషా శాస్త్రవేత్తలకు వదిలేద్దామని కమల్ అన్నారు. కమల్ వ్యాఖ్య బాగోగులేమిటో చూద్దాం. దక్షిణాది భాషలైన తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, తుళు, తొద మొదలైన భాషలను ద్రావిడ భాషా కుటుంబంగా వ్యవహరిస్తారు. అతి ప్రాచీనమైన ఈ ద్రావిడ భాషల్లో ఏది అత్యంత ప్రాచీన భాష అనే విషయం పరిశీలించే ముందు అసలు ద్రావిడ్లంటే ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చూడాలి. ద్రావిడ్లు ఆర్యుల కన్నా ముందు అప్పటి భారతదేశంలో నివసించిన వారు. వారు నవీన శిలాయుగంలో నెగ్రిటో, ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతుల తర్వాత భారతదేశానికి వచ్చి స్థిరపడిన మెడిటేరియన్ జాతివారని చరిత్ర పరిశోధకుల నిర్ధారణ. ఈ జాతివారు మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి వాయువ్య భారతదేశం మీదుగా నాటి భారతదేశంలో ప్రవేశించారని కొందరు పరిశోధకులు భావించారు. ఇందుకు ఆధారంగా వారు నేటి పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్లోని బ్రాహుయిస్తాన్ ప్రజలు బ్రాహుయి అనే ద్రావిడ భాషను మాట్లాడుతూ ఉండడాన్ని పేర్కొన్నారు. ద్రావిడ భాషలు మాట్లాడే మిగతా దక్షిణ భారతదేశం నుంచి 1500 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ ప్రజలు ద్రావిడ భాష అయినట్టి బ్రాహుయిని నేటికీ మాట్లాడుతూ ఉండడాన్ని బట్టి సామాన్య శకపూర్వం 3000 సంవత్సరానికి పూర్వమే మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి వలస వస్తూ కొందరు ద్రావిడ జాతీయులు అక్కడ స్థిరపడి ఉంటారనే నిర్ధారణకు వచ్చారు. దక్షిణ ఆసియా భాషలపై విశేష పరిశోధనలు చేసిన ఎలీనా బషీర్, భద్రిరాజు కృష్ణమూర్తి వంటి వారి గ్రంథాలు ఈ అభిప్రాయాన్ని బలపరిచాయి. మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి ద్రావిడులు సముద్ర మార్గాన దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడి ఆ తర్వాత క్రమంగా ఉత్తర భారతదేశానికి కూడా వ్యాపించి ఉంటారని ఇంకొందరి భావన. ఏదేమైనా ద్రావిడ్లంతా మౌలికంగా నవీన శిలాయుగంలో BCE 3000 ప్రాంతంలో మధ్యధరా సముద్రం, పశ్చిమ ఆసియాలోని ఇరాన్ ప్రాంతం నుంచి వలస వచ్చిన వ్యవసాయ సంస్కృతి నిర్మాతలనే విషయాన్ని దాదాపుగా చరిత్రకారులందరూ అంగీకరిస్తున్నారు. పశ్చిమాసియా ప్రాంతపు తవ్వకాలలో ప్రత్యేకించి క్రీటు దీవిలో లభించిన క్రేటన్ జ్యూస్ విగ్రహాలు ద్రావిడ్లు పూజించే పిల్లారు విగ్రహాలకు మూలరూపాలని పరిశోధకులు తేల్చారు. నేటి టర్కీలో అంతర్భాగమైన అనటోలియాలోని లికియాలోని దిర్మిల్ ప్రాంతాన్ని అనాదిగా లికియన్లు త్రిమిలి అని పిలుస్తారని, దానినే బాబిలోనియన్లు తర్మిలా అని, గ్రీకులు తర్మిలే అని పిలుస్తారని, త్రిమిలి శబ్దమే తమిళ, ద్రవిడ శబ్దాలకు మూలమని భాషావేత్తల నిర్ధారణ. ప్రతి భాష ఏదో ఒక చారిత్రక దశలో తప్పక ఏదో మరొక భాష నుంచి వేరై ఉంటుంది. ఏ భాష వేరుగా పుట్టింది మాత్రం కాదనేది గమనార్హం. అసలు ద్రావిడ భాషలేవి ఏర్పడక ముందుదైనా ప్రాగ్ద్రావిడ భాష నుంచి ఈ ద్రావిడ భాషలన్నీ రూపొందాయని భాషావేత్తల అభిప్రాయం. అయితే ద్రావిడ భాషలన్నిటిలోకి తమిళం అతి ప్రాచీనమైన భాష అనే దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఒక వాడుక భాషగా తమిళం సంస్కృతం కంటే కూడా ప్రాచీనమైనది. ఇక సాహిత్యాధారాల విషయం చూస్తే తమిళ సాహిత్యం BCE 3వ శతాబ్ది నుంచి లభిస్తూ ఉండగా సంస్కృత సాహిత్యం BCE 2వ శతాబ్దం నుంచి మాత్రమే లభిస్తున్నది. తమిళం నేటికి ప్రజల వాడుక భాషగా కొనసాగుతూ ఉండగా సంస్కృతం సామాన్య శకపూర్వం 6వ శతాబ్దిలోనే ప్రజల వాడుక నుంచి తప్పుకుని కేవలం పండిత భాషగా మిగిలిపోయింది. సామాన్య శకం 850లకు చెందిన కవిరాజ మార్గ అనే గ్రంథం కన్నడ భాషలో ఇప్పటికీ లభిస్తున్న అతి ప్రాచీన సాహిత్యం. రాష్ట్రకూట పాలకుడైన మొదటి అమోఘవర్షుడు ఈ గ్రంథాన్ని తాను ఒక్కడే కాని వేరొకరితో కలిసి గాని రాసి ఉంటాడని పరిశోధకుల అభిప్రాయం. కన్నడ కవిత్వం, ఛందస్సు, వ్యాకరణం గురించి రాయబడిన అతి ప్రాచీన గ్రంథం ఇదే. కావ్యదర్శిం అనే సంస్కృత గ్రంథానికి ఇది అనుకరణని పరిశీలకులు భావిస్తారు. ప్రాచీన కర్ణాటక చరిత్ర, నాటి ప్రజల భాషా సంస్కృతులు తెలుసుకోవాలంటే కవిరాజమార్గ చదవాలి. జైన కవులు రాసిన కవితలే కన్నడ భాషలోని తొట్టతొలి కవితలు.
10వ శతాబ్దానికి చెందిన కన్నడ ఆదికవి పంప కన్నడ కవుల్లో ఆద్యుడు. ఆ జైన కవులు రాసిన రచనలన్నీ యథాతథంగా నేటికీ నిలిచి ఉన్న కారణంగా అవి కన్నడ భాష ప్రాచీనతకు స్పష్టమైన ఆధారాలుగా ఉన్నాయి. అలా తమిళ సాహిత్యం, కన్నడ నాట జైన కవుల రచనలు నేటికీ యథాతథంగా లభిస్తున్న కారణంగా ఆ భాషల ప్రాచీనతకు అవి తిరుగులేని ఆధారాలుగా నిలుస్తున్నాయి. మన తెలుగునాట కడప జిల్లాలో లభించిన సామాన్య శకం 575 నాటి రేనాటి చోడపాలకుడు ధనంజయుడి పూర్తి తెలుగు శాసనమే అతి ప్రాచీనమైనది. గుంటూరు జిల్లా భట్టిప్రోలులోని బౌద్ధ క్షేత్రంలో లభించిన సామాన్య శక పూర్వం 400 నాటి శాసనంలో కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి. అలాగే ఏలూరు సమీపంలోని గుంటుపల్లి దగ్గర ఉన్న కంఠంనేని వారిగూడెం, కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని గుమ్మడి దుర్రు, కృష్ణా జిల్లా దివిసీమలోని ఘంటసాల గ్రామంలోని బౌద్ధ క్షేత్రాల్లో లభించిన శాసనాల్లోనూ పలు తెలుగు పదాలు ఉన్నాయి. అయితే సంస్కృత మహాభారతాన్ని ఆంధ్రీకరించిన సిఈ 11వ శతాబ్దానికి చెందిన నన్నయ్య భట్టు తెలుగులో ఆదికవిగా భావించబడ్డాడు. అంతకు పూర్వపు సాహిత్యమేది తెలుగులో లభించకపోవడమే ఇందుకు కారణం. ప్రాచీన ఆంధ్రదేశం బౌద్ధ మతానికి పట్టుగొమ్మ. బౌద్ధులు తమ ధర్మ ప్రచారాన్ని స్థానిక భాషల్లోనే చేసేవారు. ఆ కారణంగా బౌద్ధ ధర్మానికి సంబంధించిన ఎన్నో తెలుగు గ్రంథాలు ఒకప్పుడు ఉండే ఉంటాయి. అయితే ఆంధ్రదేశంలో బౌద్ధం బలహీనపడిన దశలో మహాయాన తాంత్రిక శాఖ అయినట్టి వజ్రయానం పలు దురాచారాలకు లోనై ప్రజాభిమానం కోల్పోయింది. ఆ దశలో హైందవ పునర్జీవనోద్యమంలో భాగంగా బౌద్ధ స్తూపాలు, చైత్యాలు విధ్వంసం చేయబడ్డమే కాదు, బౌద్ధ సాహిత్యం తగులబెట్టబడి ఉంటుందని చరిత్రకారుల అంచనా. అలా తెలుగు భాష ప్రాచీనతకు సాహిత్యాధారాలు లేకుండా పోయాయి. ఏమైనా తెలుగు భాష తమిళం కంటే ప్రాచీనమైనదని ఎవరూ అనడం లేదు. కమల్ హాసన్ కన్నడ భాషను నిందించలేదు, కించపరచలేదు. కమల అభిప్రాయం నచ్చని వారు దానిని తగు ఆధారాలతో తిప్పికొట్టవచ్చు. అంతేకాని రాజకీయ ప్రయోజనాలు ఆశించి 2 రాష్ట్రాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే వారి దుశ్చర్యలు కూడనివి. మరో ముఖ్యమైన విషయం, త్రిమిలి శబ్దం నుంచి తమిళ, ద్రమిళ, ద్రవిడ శబ్దాలు రూపొందాయని పరిశోధనలు రుజువుపరిచాయి. మధ్యధరా సముద్రంలోని క్రీటు దీవి త్రిమిలి ప్రాంతం నుంచి వలస వచ్చి భారతదేశంలో స్థిరపడిన మెడిటరేనియన్లను అందుకే ద్రావిడ్లన్నారు. ద్రావిడ శబ్దం తమిళ శబ్దానికి పర్యాయపదంగా స్థిరపడింది. తమిళుల అభ్యున్నతి కోసం పనిచేసే పార్టీల పేరులో ద్రావిడ శబ్దం అందుకే ఉంది. ద్రావిడ భాషా కుటుంబంగా ఉన్న తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, తుళు, తొద వంటి భాషల్లో తమిళ భాష అత్యంత ప్రాచీనమైనదని ఇప్పటికీ లభించిన సాహిత్య, శాసనాధారాల వల్ల రుజువైంది. తమిళ భాష నుంచే మిగిలిన ద్రావిడ భాషలు ఉద్భవించాయా లేదా అవి మొదట్నుంచి వేరే భాషలుగానే ఉంటూ వచ్చాయా అనే విషయం తగు శాస్త్రీయ ఆధారాలతో చేయాల్సిన విద్యా విషయకమైన చర్చ. అంతేగాని భాషా జాతుల మధ్య ద్వేషాలకు దారితీసేందుకు ఎవరు ప్రయత్నించినా వారు దేశ సమగ్రతకు, సామరస్యానికి హాని కలిగించినట్లే. అది రాజ్యాంగ విరుద్ధమైన చర్యే.